డైలీ ఎడిటోరియల్ డిస్కషన్ ఇన్ తెలుగులో ఎడిటోరియల్ డిస్కషన్లో భాగంగా ఈరోజు మనం 18 జూలై ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ హిందూ, ఈనాడు, ఎకనామిక్ టైమ్స్, తెలంగాణ నమస్తే తెలంగాణ మొదలైన పేపర్లు చూద్దాం. ఫస్ట్ మనం ఈనాడు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ధరాఘాతాలకు అదే కారణం. ధరాఘాతాలు అంటే ప్రైస్ రైజ్ ఆర్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ ఇన్ వేరియస్ వెజిటబుల్స్. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా టమాటా ధరలు 250 రూపాయలకి, చరిత్రలోనే అతి ఎక్కువ రేట్ అంటే ఇది. అదేవిధంగా పచ్చిమిరప మిర్చి 150 రూపీస్కి చేరుకుంది. ఎందుకు అవుతుంది అనేది దాని మీద విశ్లేషణ ఇచ్చారన్నమాట. ఇది ఇండియాలోనే అతిపెద్ద డిస్కషన్గా ఉంది. నార్థన్ ఫ్లడ్స్ పక్కన అతిపెద్ద డిస్కషన్గా వస్తే, చర్చనీయాంశంగా వస్తే, మరో పక్క ఈ కూరగాయల ధరలు వచ్చినాయి. దీనికి మంచి ఆర్టికల్ వచ్చిందండి. ఇది ధరాఘాతాలకు అదే కారణం. రాసిన ఆయన మంగమూరి శ్రీనివాస్. చూడండి, కూరగాయల సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపుల్లో కొన్నేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. చూడండి, మన ఇండియాలో వ్యవసాయం అనగానే మనకు గుర్తుకొచ్చేది వరి, గోధుమ. మరి ముఖ్యమైన పంట అవే గుర్తుకొస్తాయి. ఆహార పంటలే గుర్తుకొస్తాయి. 4 రకాల పంటలు ఉంటాయి. మొత్తం భారత వ్యవసాయ రంగంలో 4 రకాల పంటల కింద విభజిస్తారు. అందులో ఏంటంటే ఆహార ధాన్యాలు, 2 హార్టికల్చరల్ క్రాప్స్ అని, రెండోది. మూడోది ఏంటంటే ప్లాంటేషన్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్ అంటే తోటలు ఉపయోగించే ఇది కాఫీ, టీ మొదలైనవి. ఈ హార్టికల్చరల్ క్రాప్స్ అంటే అన్ని రకాల కూరగాయలు, వెజిటబుల్స్. తర్వాత ఆహార ధాన్యాలు అంటే ఇవి. తర్వాత అంటే ఇంకోటి వచ్చేది కమర్షియల్ క్రాప్స్ అని ఉంటారు. వ్యాపారీకరణకు సంబంధించింది. ఇందులో నూనె గింజలు, మనకి పత్తి, ఇవన్నీ వస్తాయి. ఈ విధంగా 4 రకాల క్రాప్స్ కింద భారత వ్యవసాయ రంగాన్ని విభజిస్తారన్నమాట. ఒకటి మళ్ళీ చూడండి, ఐ రిపీట్ ఇట్. ఆహార ధాన్యాలు వరి, గోధుమ మొదలైనవి. 2 కమర్షియల్ క్రాప్స్, వ్యాపారీకరణ పంటలు. అందులో పత్తి గింజలు, నూనె గింజలు, ఇవి పత్తి, నూనె గింజలు, పల్సెస్, ఇవి కూడా పప్పు ధాన్యాలు కూడా వస్తాయి. మూడేనంటే హార్టికల్చర్ క్రాప్స్ అంటారు. హార్టికల్చర్ క్రాప్స్ అంటే ఉద్యానవన పంటలు. ఈ ఉద్యానవన పంటల కింద ఈ కూరగాయలు వస్తాయి. ఉద్యానవన పంటలు అంటే కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు మరియు మనకు వచ్చే పువ్వులు. 3 రకాలు వస్తాయి ఈ ఉద్యానవన పంటలు హార్టికల్చర్ క్రాప్స్ కింద. 4వది ఏంటంటే మనకి తోట పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్, కాఫీ, టీ, ఇవి మొదలైనవి దాని కిందకు వస్తాయి. ప్లాంటేషన్. ఈ రకమైన 4 రకాల క్రాప్లో మనం ఉద్యానవన పంటలకు వచ్చే ఈ కూరగాయల మీద నిర్లక్ష్య ధోరణి ఉంది. వ్యవసాయం అంటే ఆహార ధాన్యాలు ఉంటుంది, వీటిని ఎవరు పట్టించుకోరు అనేది ముఖ్యం. వ్యవసాయ శాఖ అంటే ఉద్యానవన శాఖ అనేది ఒకటి ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరికీ తెలియదు. వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరే తెలుసు. మొత్తం వ్యవసాయ రంగానికి కేటాయించే బడ్జెట్లో 90% వ్యవసాయ శాఖ వెళ్ళిపోద్ది, కానీ ఈ ఉద్యానవన శాఖకు రాదు. కానీ ప్రస్తుతం చూసి కూరగాయల ధరలు పెరిగిపోవడానికి ఇది ఒక కారణం. నిర్లక్ష్యమైన వైఖరి. వ్యవసాయంలో లోన్లు, తర్వాత సబ్సిడీలు అన్నీ కూడా ఈ వ్యవసాయ పంటలకు వీటికి వచ్చేస్తాయి, కానీ ఈ కూరగాయల పంటలకు రాదు. అసలు విత్తనాల మీద కూడా దృష్టి లేదు. కాబట్టి ఇవి పూర్తిగా రైతు మీదే ఆధారపడి ఇది పెరుగుద్ది. ప్రభుత్వం నుండి ఒక రకంగా సపోర్ట్ లేదనే చెప్పవచ్చు. ఒక రకంగా తర్వాత RKVY అని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద దాంట్లో ఇవేంటంటే కూరగాయల విత్తనాల ధరల్లో రాయితీకి ఇస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ 40% నిధులు సమకూర్చాలి. అది కూడా ముందు సమకూర్స్తేనే 60% నిధులు కేంద్రం నుంచి మంజూరు అవుతాయి అన్నమాట. కానీ ఈ RKVY కింద 40% నిష్పత్తిలో వచ్చే నిధులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫండ్ క్రంచ్ ఉంది. అందువల్ల సెంట్రల్ ఫండ్ 60% నిధులు కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కూరగాయల విత్తనాల రాయితీలు కూడా రైతులకు దొరకడం లేదు. ఇంకో అతిపెద్ద కారణం ఏంటంటే కూరగాయల రేట్లు పెరగడానికి నో హార్టికల్చర్ ప్రమోషన్. అసలు హార్టికల్చర్ ప్రమోషన్ అనేది ఏ విధంగా కూడా బ్యాంకుల నుంచి, ఈ నిధుల నుంచి ఏ విధంగా కూడా లభ్యం అవ్వడం. ప్రభుత్వే కాకుండా ప్రైవేట్ వేరే రంగాల నుంచి లభ్యం అవుతలేదు. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ ఎప్పుడు కూరగాయలు పండించడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నారు. అది ఒక రీజన్.
తర్వాత ఏంటంటే నో డేటా ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. అసలు ఇండియా వ్యాప్తంగా రాష్ట్రాల వారీగా హార్టికల్చరల్ క్రాప్స్, ఉద్యానవన పంటలు, కూరగాయలు, వివిధ కూరగాయలకు సంబంధించినవి పంటలు ఎక్కడెక్కడ పండుతున్నాయని మీద డేటా, ఎంత మొత్తం ఎంత ఏరియాలో పండుతుందనే దాని మీద కూడా అసలు డేటా లేదు. అందువల్ల కూరగాయల ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎంత దిగుబడి అవుతుంది, ఎంత దిగుబడి రాదు అనే విషయం మీద అసలు ప్రభుత్వానికి కూడా అవగాహన లేకుండా పోతుందన్నమాట. అందువల్ల సడన్గా కూరగాయల ధరలు పెరిగినప్పుడే అది దృష్టి కేంద్రీకరిస్తుంది ఇలా సబ్సిడైజ్ ఇద్దామని, కానీ ముందు లేదు. సో ఈ ముందు చూపు విజన్ అనేది లేకుండా పోతుందన్నమాట కూరగాయలకు సంబంధించి, ఆహార ధాన్యాలకు సంబంధించి ఉన్నట్టు. ఇది అతి ముఖ్యమైన విషయం. తర్వాత ఈ భారతదేశంలో ఏంటంటే కూరగాయలు పండించే రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. అందులో ఏంటంటే పొటాటోస్, ఆనియన్స్, డ్రమ్ స్టిక్స్. చూడండి, ఇవి ఏంటంటే పొటాటోస్ ఫ్రమ్ యూపీ, బంగాళాదుంపలన్నీ ఎక్కువ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తూ ఉంటాయి. ఆనియన్స్ మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత డ్రమ్ స్టిక్, ఈ మునక్కాయలన్నీ ఎక్కువ తమిళనాడు నుంచి, క్యాబేజ్ ఏమో కర్ణాటక నుంచి. ఈ విధంగా ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ నుంచి క్యారెట్, కాలీఫ్లవర్ ఇవి కూడా ఉంటాయి. మిర్చి అనగానే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ వస్తాయి ఆంధ్ర మొత్తం. ఈ విధంగా ఏంటంటే కూరగాయలు పండించే రాష్ట్రాలు కొన్నే ఉన్నాయి. అవి కూడా ఏంటంటే వరదలకి, ఈ తర్వాత ఈ డ్రాట్స్కి, కరువులకి, తాకిడికి గురయ్యే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి అనమాట. మహారాష్ట్ర చూడండి, విదర్భ ఈ రీజన్ ఏంటంటే నాగపూర్ ఈ ప్రాంతం అంతా ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ పడుతాయి ఇండియాలో, కానీ అక్కడ చూస్తే డ్రాట్ ప్రోన్ ఏరియా. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో పండితే ఆనియన్స్, అక్కడ డ్రాట్ ప్రోన్ ఏరియా. ఈ తమిళనాడు ఈ కూరగాయలు పండే ప్రాంతం డ్రాట్ ప్రోన్ ఏరియా. కాబట్టి అనిశ్చిత దాపురిస్తుంది అనమాట. ఇంకో విధంగా ఏంటంటే ఈ కూరగాయలు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ ఖర్చుతో కూడింది. తర్వాత ఇంకొక పెద్ద కారణం ఏంటంటే కూరగాయల ధరలు పెరిగిపోవడానికి, అదుపు లేకుండా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ మిడిల్ మ్యాన్, ఈ మధ్యవర్తులు అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఒక సర్వే చేస్తే అందులో కేవలం ఇప్పుడు ఈ టమాటాల ధరలు పెరిగినాయి. ఈ టమాటాల్లో వచ్చే కాస్ట్లో, వచ్చే ధరలో మొత్తం 33% రైతుకి చేరితే 67% మధ్యవర్తులకు చేరిపోతుంది. ఈ మిడిల్ మ్యాన్ దోపిడీ ఎక్కువైపోయింది. తర్వాత అతి ముఖ్యమైన విషయం కారణం ఏంటంటే శీతల గిడ్డంగులు లేకపోవడం. మనకి శీతల గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూరగాయలకి లేనే లేవు. ఎక్కువ కోల్డ్ స్టోరేజెస్ అన్నీ 59% కోల్డ్ స్టోరేజ్ కూరగాయలకు సంబంధించి యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లోనే ఉండిపోయినాయి. ఈ మరీ ముఖ్యంగా ఈ టమాటాలు ఎక్కువ కాలం నిలవడం, వీటిని నిల్వ చేయడానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ అసలు లేవని చెప్పొచ్చు. అందువల్ల ఈ రేట్లు పెరిగిపోయినప్పుడు, ఆనియన్ ఈ రేట్లు పెరిగిపోయినప్పుడు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం అనేది బయటకు కనిపించేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇండియా అనేది ప్రపంచంలో కూరగాయల ఉత్పత్తి, ఇంకో డేటా ఏంటంటేనండి ప్రపంచంలో ఇది అవుట్ ఆఫ్ మనం పారాగ్రాఫ్ వెళ్ళిపోతున్నాం. కూరగాయలు, హార్టికల్చర్, ఉద్యానవన పంటలకు సంబంధించి. ఉద్యానవన పంటల్లో నేను చెప్పాను పండ్లు, కూరగాయలు, పూలు, ఈ 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ పూల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. తర్వాత కూరగాయల ఉత్పత్తి ప్రపంచంలో 2వ స్థానం చైనా తర్వాత, కానీ కొన్ని కూరగాయల ప్రథమ స్థానంలో ఉంటుంది. ఓకేనండి. తర్వాత ఈ పూలు, ఈ పండ్లలో కూడా ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చేసింది. కొన్ని రకాల పండ్లలో 2వ స్థానంలో ఉంది. సో ప్రపంచంలో మొదటి స్థానంలో పాపులేషన్ జనాభాలో ఉన్న దేశం కూరగాయలు, ఉద్యానవన పంటలు వీటికి సంబంధించి 2వ స్థానంలో కొనసాగుతుంది, తక్కువ కాదు. సో ఇది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మార్కెట్ అనమాట. దీని గ్రోత్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఉద్యానవన పంటలకి విపరీతమైన గిరాకీ ఉంది. ఎందుకంటే ఎకానమీ గ్రోత్, వృద్ధి పెరిగే కొందు ప్రజలు న్యూట్రిషియస్ ఫుడ్, పౌష్టికాహారం మీద దృష్టి పెడుతున్నారు. ఈ పండ్లు, కూరగాయలు అనేది పౌష్టికాహారం కిందకు వస్తుంది. రెండోది ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ శాకాహార పాపులేషన్ ఉన్నది భారతదేశం. అందువల్ల కూరగాయలు వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. సో భారతదేశం ప్రతి సంవత్సరం 6,000-7,000 కోట్ల వరకు తాజా కూరగాయలను కూడా ఎగుమతి చేస్తుంది. పండ్లు కూడా పండ్లు ఎగుమతి చేస్తుంది, మ్యాంగో ఇలాంటివి. అదేవిధంగా పూలు కూడా ఎగుమతి అవుతున్నాయి ఇప్పుడు, తాజా ఫ్రూట్స్, పూలు, ఫ్లవర్స్ అనేది. సో ఈ విధంగా చూస్తే భారతదేశంలో విపరీతమైన, అంటే వ్యవసాయ రంగంలోనే అత్యధిక వృద్ధికి ఆస్కారం ఉన్నది ఉద్యానవన పంటలు. ఎందుకంటే ప్రజలు దాని మీద కొనుగోలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, ఇలా ఇన్కమ్స్, ఆదాయాలు పెరగడం వల్ల. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి అనేది ఏంటంటే ఇంత డేటా గ్యాదర్ చేయాలి. వ్యవసాయ పంటలు మిగిలిన పంటలకి సమానంగా వీటికి ప్రమోషన్ ఉండాలి, విత్తన రాయితీలు ఇవ్వాలి, ప్రమోట్ చేయాలి. తర్వాత సిటీలకు దగ్గరలో ఒక గ్రీన్ జోన్ అటు ఒకటి ఉంటుందండి ఉద్యానవన పంటలకి. ఎక్కువగా ఏంటంటే సిటీలకు దూరంగా వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి ఎక్కువ కూరగాయలు వచ్చేది మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, ఇలాగ కూరగాయలు హైదరాబాద్కి వస్తాయి. కానీ హైదరాబాద్ స్వయం సమృద్ధి కాదు కూరగాయల పంటలు. ఇది ఎందుకు స్వయం సమృద్ధి కాదంటే పంటల ప్రమోషన్ లేదు.
ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, కలకటా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఎలా ఉండాలంటే ఈ కూరగాయల పంటలన్నీ సిటీ చుట్టూరు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఇవే పంటలు లేకుండా కూరగాయలు ఉద్యానవన పంటలు పండించాలని ఒక నిబంధన ఉండాలి. ఎందుకంటే కూరగాయల వినియోగం ఇక్కడే ఉంటుంది కాబట్టి, ఎక్కువ అవి దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ ఆ నిబంధన ఉండాలన్నమాట. సో ఈ విధంగా కూరగాయలు, తాజా కూరగాయలు ప్రజలకు చేరతాయి అన్నమాట. సో అది నిబంధన ఉండేలాగా చూడాలనేది ఒకటి ఉంది. ప్రమోషన్, విత్తన రాయితీ, తర్వాత R&D ప్రమోషను, తర్వాత వీటికి సాయిల్ టెస్టింగ్ చేసి ఎక్కడెక్కడ ఉండాలి. సో ఈ విధంగా చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, CPI, ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి అతి ప్రధాన కారణం కూరగాయల రేట్లు అయిపోయినాయి. సో మరీ ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువ పడినప్పుడు, కరువులు వచ్చినప్పుడు ఈ కూరగాయలు వస్తున్నాయి. అప్పుడే మనం దాని మీద దృష్టి పెడుతున్నాం కానీ మిగిలిన సమయంలో లేదు. సో ఇది చాలా తాజా ఇష్యూ ఒక రకంగా. ఓకే, ఇట్ ఇస్ ఎ ఫ్రెష్ ఇష్యూ, హైలీ డిబేటబుల్ ఇష్యూ అయింది కంట్రీ వైడ్ ఈ టమాటాల రేటు ఇవి పెరగడం వల్ల. దట్టు ఎలక్షన్, బిఫోర్ ఎలక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ ముందు గవర్నమెంట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందువల్ల వివిధ రాష్ట్రాలు, కేంద్రం ఏంటంటే ఇవి రేషన్ కింద ఇవ్వడం మొదలుపెట్టినాయి ఈ టమాటాలని, ఉల్లిపాయలు. సో రానున్న కొన్ని నెలల్లో ఉల్లిపాయలు కూడా అదే కరువు వస్తుంది అంటున్నారు. సో ఉల్లిపాయలే ఇట్ కెన్ చేంజ్ ది గవర్నమెంట్లు మారిపోతాయి ఉల్లిపాయలతో. సో ఎలక్షన్ టైంలో, జనరల్ ఎలక్షన్ టైం, ఇట్ ఈజ్ ఎట్ కార్నర్, మేలో రాబోతుంది వచ్చే సంవత్సరం. ఈ టైంలో కూరగాయల ధరలని చాలా ఆందోళనకరించే విషయం అన్నమాట గవర్నమెంట్స్కి, రూలింగ్ గవర్నమెంట్స్కి ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఏంటంటే యుద్ధ జ్వాలలు కన్నీటి చారికలని ఆర్టికల్లో ఎడిటోరియల్లో ఇవ్వడం జరిగింది ఈనాడు. ఇప్పుడు చూడండి, 500 రోజులు గడిచిపోయాయి ఉక్రెయిన్-రష్యన్ యుద్ధం జరిగి, ఫిబ్రవరి 24, 2022. ఇది వరుసగా వస్తూనే ఉంటుంది. చూడండి, ప్రతి 4 రోజులు ఎడిటోరియల్ ఈ పాయింట్ని మనం టచ్ చేస్తున్నాం, దాన్ని గమనించాలి మీరు. సో 500 రోజులు కంప్లీట్ అయింది రష్యా ఉక్రెయిన్. బట్ నో వే టు ఎండ్, ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇది ఎక్కువ పుతిన్ని చేయడం జరిగింది. పుతిన్ గారు అసలు యుద్ధం విరమించుకునే ఉద్దేశం ఆయనకి లేదు. పశ్చిమ దేశాలన్నీ ఏం చెప్పినా, వేరే దేశాలని చెప్పినా. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై లాస్ట్ ఇయర్ $1.6 ట్రిలియన్ లాస్ వచ్చిందంట రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల. ఈ సంవత్సరం కూడా ఇది $1 ట్రిలియన్ లాస్ రాబోతుంది. అంటే ఏంటి, ఈ రష్యా ఉక్రెయిన్ ఎకానమీస్ ఎంత కలుపుతాయో అంతకంటే ఎక్కువ అనమాట లాస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, వాటికి కాకుండా. సో ఇది ఒకటి ఇచ్చింది. తర్వాత ఈ ఉక్రెయిన్ ఏంటంటే, ఉక్రెయిన్లో యుద్ధ జ్వాలల వల్ల ఎంతోమంది తీవ్రంగా నష్టపోతుందన్నమాట. ఇప్పుడు అమెరికా ఇది క్లస్టర్ బాంబులు ఇవ్వడం వల్ల రష్యా కూడా యూజ్ చేస్తే ఇక ఉక్రెయిన్ అనేది ఇంకా తూట్లు పొడిచినట్టు అయిపోద్దంట. చాలా ప్రమాదం ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు అంతమవుతో తెలియదు ఉందన్నమాట. ఈ జర్మనీ, UK, కెనడా, అమెరికా, ఈ దేశాలు ఏంటంటే ఈ లియోపార్డ్, ఇప్పుడు జర్మన్ లియోపార్డ్ ట్యాంక్స్ అనేది, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే మన ట్యాంక్స్, చాలా అధునాతనమైన ట్యాంక్స్ ఒకటి. ఓకే, తర్వాత యార్మని ఒక పెద్ద యాంటీ శతఘ్నులు, ఓకేనండి, F-16 బాంబర్స్, ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబర్స్, ఇంకా ఎన్నో రిపోర్ట్ చేయని ఎన్నో ఆయుధాలు ఉక్రెయిన్కి ఇస్తున్నారు. తర్వాత ఈరోజు నార్వే, ఫిన్లాండ్ $500 మిలియన్ చొప్పున వాటికి సహాయం ప్రకటిస్తున్నారు ఉక్రెయిన్కి. సో ఈ విధంగా నాటో 31 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఉక్రెయిన్కి. అంటే ఉక్రెయిన్ యుద్ధం యొక్క బిల్లుని చెల్లించేది నాటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్. సో ఈ విధంగా చాలా తీవ్రంగా జరుగుతుంది యుద్ధం. అంటే ఒక రకంగా ఇది యుద్ధం అంటే, యుద్ధం జరిగేది రష్యా ఉక్రెయిన్ మీద కాదు, ఈ రష్యా, చైనా, మరో పక్కన ఏంటంటే నాటో దేశాలు హెడెడ్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ఆధ్వర్యంలో నాటో దేశాలకు పశ్చిమ క్యాంప్కి ఈ ఈస్టర్న్ క్యాంప్ రష్యా, దాని వెనకాల నార్త్ కొరియా, ఇరాన్, చైనా. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇది ఏ మాత్రం కొంచెం తప్పుదోవలు వెళ్ళినా అది మూడో ప్రపంచ యుద్ధం, ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుంది. సో అకార్డింగ్ టు ఎనలిస్ట్, కొంత విశ్లేషకుల ప్రకారం ఆల్రెడీ ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. ఎందుకంటే ఇది జరిగేది మీకు తెలిసిపోతుంది. 500 రోజులు అయింది, ఎక్కడ విరమణ లేదు. అమెరికాలో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి వాళ్ళు ఇలా యుద్ధ విరమణకి ఇప్పుడు ఏదో తల వంచుకున్నట్టు వాళ్ళు ప్రయత్నించరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రష్యాలో పుతిన్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి వస్తారని శపథం చేశారు కాబట్టి ఆయన వెనక తగ్గేది లేదు. కాబట్టి ఈ బిడెన్, ఈ పుతిన్ గారు తగ్గరు కాబట్టి ఈ యుద్ధం ముగిసే అవకాశమే లేదు. సో అందువల్ల G20 ప్రెసిడెంట్ షిప్లో వచ్చే సెప్టెంబర్లో మనం సమావేశం జరగబోతుంది, September 15th. ఈ G20లో పుతిన్ గారు ఇండియా రాబోతున్నారు, జీ జిన్పింగ్ ఇండియా రాబోతున్నారు, బిడెన్ ఇండియా రాబోతున్నారు. ఈ యూరోపియన్ మెయిన్ G20 మెంబర్స్ అయిన UK, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళు రాబోతున్నారు. ఇటలీ ప్రెసిడెంట్ ఆయన కూడా G20 మెంబర్, ఆయన రాబోతున్నారు.
సో ఎవరైతే ఈస్ట్ వెస్ట్ క్యాంప్స్ మన న్యూఢిల్లీలో కలుసుకోబోతున్నారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అనమాట. కానీ ఇండియా ఆల్రెడీ చెప్పేసింది ఈ G20 ప్రధానమైన ఎజెండా మాత్రం రష్యా ఉక్రెయిన్ వారు పరిష్కరించడం కాదని. ఎందుకంటే దీనికి తెలుసు ఇది పరిష్కరించడం సాధ్యం కాదని. ఎందుకంటే ఇండియా పుతిన్ గారితో మాట్లాడడం జరిగింది, ఆయన ఇండియాకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది, మేము మానలేము అని. కాకపోతే అది సున్నితంగా చెప్తారు ఇండియాతో అయితే, ఓకే మేము మానలేము, ఎందుకంటే ఇది రష్యన్ సెక్యూరిటీకి సంబంధించింది, అంతర్గత భద్రతకు, దాని భద్రతకు సార్వభౌమత్వానికి సంబంధించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియా వాజ్ కన్విన్స్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు రష్యాని ఎంత నిందించిన అన్ని దేశాలు ఉక్రెయిన్ అణిచేస్తుందని, ఈ ఉక్రెయిన్ అనేది నాటోలో చేరడం అంటే ఈ రష్యాకి శరాఘాతం అయిపోద్ది అనమాట, అది సూసైడల్ అనమాట. సో ఆత్మహత్య సదృశ్యం అనమాట రష్యాకి. ఈ ఉక్రెయిన్ వెళ్ళి నాటోలో చేరితే ఈ ఉక్రెయిన్ కింద మీకు ఈ స్టెప్పీ రీజన్లో, రష్యాలో మీకు ఉక్రెయిన్ దగ్గర స్టెప్పీ రీజన్లో దాకా నాటో దళాలు వస్తే రష్యా మాస్కోకు ప్రవేశించడం చాలా ఈజీ అనమాట. చూడండి, మన ఇండియాలో తవాంగ్ దాటి చైనా వస్తే మనం ఎలాగ బాధపడతాము, డోక్లాం తవాంగ్ మీద అటాక్ చేసినప్పుడు మనం ఎదుర్కొన్నాం చైనా. సో చైనా హిమాలయాలు దాటి కిందకు వస్తే న్యూఢిల్లీ వచ్చేస్తుంది, కలకట్టా వచ్చేస్తుంది. అదేవిధంగా ఉక్రెయిన్ వెళ్ళి అక్కడికి వెళ్తే నాటో దళాలు స్టెప్పీ రీజన్ చేరుకుంటే డొనెట్స్, లుహాన్స్క్ టెరిటరీస్, సో ఇమ్మీడియట్గా రష్యా యొక్క ఆత్మహత్యా సదృశ్యం అనమాట. అందువల్ల మేము యుద్ధం తప్పితే వేరే గతి లేదు అని పుతిన్ గారు చెప్తున్నారు. దీనికి ఇండియా కొన్ని దేశాలు అగ్రీడ్ అయినాయి, కానీ అటేపు నాటో దేశాలు ఎందుకు అగ్రీ అంటే రష్యా బలహీనపడాలి వాళ్ళ కోరిక. సో ఈ యుద్ధంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, అదే జయశంకర్ గారు చెప్తారు. వై షుడ్ వి ఇన్వాల్వ్ ఇన్ దట్ వన్, ఆల్ యూరోపియన్స్ వార్ ఆర్ నాట్ వరల్డ్ వార్ అంటారు. అంటే యూరోప్లో జరిగే యుద్ధాలు, యూరోప్ యొక్క బాధలు ప్రపంచం బాధలు కాదని మాట్లాడతారు. యూరోపియన్ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అంటే యూరోప్లో జరిగిన యుద్ధాలు ప్రపంచ యుద్ధాలే, ఆ రోజులు పోయినాయి అని చెప్తారు జయశంకర్ గారు. ప్రజెంట్ మీకు యూరోప్లో జరిగే యుద్ధాలు ప్రపంచ యుద్ధాలేం కాదు, మాకు సంబంధం లేదు, మా పని మాదే, మేమెందుకు వదులుకోవాలి, మేము ఎంతో వదులుకున్నాం 100 సంవత్సరాల పాటు, మీకోసం మేము పనిచేసాం, కానీ ఇప్పుడు మేము తెచ్చుకుంటాం, ఆయిల్ తెచ్చుకుంటాం రష్యా నుంచి అని. ఈరోజు ఇండియా డిసైడెడ్ టు ఎక్స్పోర్ట్ ది బ్రహ్మోస్ మిసైల్ రష్యాకి అమ్ముతుంది. రష్యాకి ఎందుకు అమ్ముతుందంటే రష్యా ఇండియా కలిపి బ్రహ్మోస్ని తయారు చేసింది, కాబట్టి రష్యా అవసరాలకు మనం ఇవ్వాల్సింది ఒప్పందం ప్రకారం, ఎవరి వద్దని అది ఇవ్వాలి, అది రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించింది కాదు. కానీ బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడికి వెళ్తే అది సింగిల్ యునిక్ సూపర్ సోనిక్ మిసైల్స్ అనమాట సిస్టమ్, ఇది ఎక్కడా లేదు. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రపంచంలోనే లేదు అది రష్యా దగ్గరికి వెళ్తే వెస్ట్రన్ క్యాంపే ప్రమాదంలో పడే ఉంది. కానీ వాళ్ళు ఎవరు మనం క్రిటిసైజ్ చేయలేరు, ఎందుకంటే వద్దు అంటారు కానీ మనం ఇవ్వద్దు అని చెప్పలేదు. ఎందుకంటే మనం ఒప్పందం ప్రకారం మనం ఇవ్వాలి, మనం రష్యా మీద ఆధారపడి ఎక్కువ తయారు చేసుకున్నాం మనం దాన్ని. బ్రహ్మోస్ క్రూయిజ్ సూపర్ సోనిక్ మిసైల్ 3.2.8 మ్యాక్ స్పీడ్తో 290 నుంచి 500 కిలోమీటర్ల స్పీడ్తో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ 3 ఉపయోగించగలిగిద్ది అనమాట. సో రాడార్స్కి దొరకదు. సో చాలా ప్రమాదకరమైన ఆల్మోస్ట్ బ్రహ్మాస్త్రం అన్నమాట, అది బ్రహ్మోస్ అని పెట్టడం కూడా జరిగింది మీకు. సో ఈ విధంగా అది రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది. దీని మీద ఎప్పుడూ గమనించుకోవాలి. ముఖ్యంగా మీరు ఏంటంటే విశ్లేషణ మీద దృష్టి పెట్టాలి. తర్వాత ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే మలేషియా వెళ్ళారు. అది ఇండియన్ రక్షణ శాఖ మంత్రి, భారత రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు మలేషియా వెళ్ళారు. ఎప్పుడు మన వెళ్ళి అక్కడ ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే ఒప్పందం కాకుండా ఒక సమావేశం అన్నమాట. 1995లో 93లోనూ ఒక MOU డిఫెన్స్ రక్షణ ఉభయ ప్రయోజనాల రక్షణ పరస్పర సహకార రంగంపై ఒక సంతకం చేశారు. దాన్ని ఏమంటారంటే MOU, ఓకే, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, పరస్పర అవగాహనపై సంతకం చేశారు రక్షణ రంగానికి సంబంధించి 1993. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య రక్షణ శాఖల మధ్య సమావేశాలు జరిగింది. ఆ సమావేశం అటెండ్ అవ్వడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. కానీ రీసెంట్గా మలేషియా ఏంటంటే మన తేజస్ విమానం కొనుక్కుంటుందని చివరకు వదిలేసి సౌత్ కొరియా నుంచి యుద్ధ విమానం కొనుక్కుంది. అప్పుడు పోతుంది, సంబంధాలు చెడిపోతాయి అంటే చెడిపోలేదన్నమాట. కానీ ఇప్పుడు మలేషియా ఇండియాల మధ్య రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు పెరిగినాయి అనమాట. దీని ద్వారా ఇప్పుడు ఇండో మలేషియా డిఫెన్స్ కోఆపరేషన్ అని ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మలేషియా అనేది ఈ ఏషియన్ కంట్రీ. మలేషియా అనేది ఒక ఏషియన్ 10 దేశాలు ఉంటాయి అన్నమాట. 10 దేశాలు మీకు తెలుసు, కంబోడియా, లావోస్, వియత్నాం, ఓకే, థాయిలాండ్, మయన్మార్, ఓకే, బ్రునై, ఇండోనేషియా, ఈ ఫిలిప్పైన్స్, ఇలా 10 దేశాలు ఉంటాయి అన్నమాట.
ఈ 10 దేశాల్లో మలేషియా ఒక కీలకమైన దేశం. ఈ ఏషియన్లో థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ టు ఇండియా అనమాట. 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఈ ఏషియన్ కంట్రీస్లో. ఇండియా ఏషియన్ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇండో ఏషియన్ రీజన్ అంటారు. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండియా ఈ చైనాల ప్రభావం ఉన్న దాన్ని అని అర్థం అనమాట. ఇక్కడ ఏంటంటే చైనా ఇండియా ప్రజలు ఎక్కువ ఉంటారు. ఈ మలేషియా అనేది చాలా కీలకమైన ప్రాంతంలో ఉంది. మన మలక్కా స్ట్రైట్ దగ్గర, మన సుమిత్ర మలక్కా స్ట్రైట్ మధ్యలో ఉంటుంది అనమాట. గ్రేట్ ఛానల్ దాటగానే మలక్కా స్ట్రైట్ వస్తుంది. అంటే మలేషియా మొత్తం మలక్కా స్ట్రైట్ దగ్గర ఉంది, నార్థన్ సైడ్లో. సో అందువల్ల మలేషియాతో సంబంధాలు మనకు చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే బోర్నియో ఐలాండ్, ఈ మలేషియా అనేది సౌత్ చైనా సీకి దక్షిణ సరిహద్దుగా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చైనా నుంచి ప్రమాదం పొంచి ఉండడం వల్ల ఇండియాతో కోఆపరేషన్ దానికి అవసరం అవుతుంది మలేషియాకి. సో అందువల్ల ఏంటంటే మనం కూడా ఈ మలక్కా ఇండియన్ ఓషన్లో, ఇండియా పసిఫిక్ రీజన్లో చాలా కీలకమైన పాత్ర పోషించి చైనాను తట్టుకుని ఈ మలేషియా ఎప్పుడు యుద్ధం వచ్చినా మలేషియా దగ్గర మలక్కా స్ట్రైట్ మన నేవీతో బంధించేస్తారన్నమాట. వీ విల్ చోక్ ఇట్. ఈ మలక్కా స్ట్రైక్ని మనం అదుపులో తీసుకోవాలి అంటే ఇండోనేషియా మలేషియా కోఆపరేషన్ కొంచెం మనకు అవసరం అవుతుంది. అది చేయగలిగితేనే చైనా మన మీదకు రాదు. ఇప్పుడు చైనా డోక్లాం క్రైసిస్ జరిగినప్పుడు, ఇప్పుడు ఎల్ఏసి దగ్గర లడక్ జరిగినప్పుడు ఎల్ఏసి దగ్గర కొంచెం క్లాషెస్ జరిగినప్పుడు చైనా మన మీద, ఇండియా మీద ఎందుకు యుద్ధం చేయలేదంటే ఈ మలక్కా స్ట్రైట్ని మనం ఎక్కడ అదుపులో తీసుకుంటామని. ఎందుకంటే చైనా యొక్క ట్రేడ్లో ఈ మలక్కా స్ట్రైట్ ద్వారానే 40 నుంచి 50% ట్రేడ్ జరిగింది ప్రపంచ వ్యాపారంలో. అదేవిధంగా తను దిగుమతి చేసుకున్న ఆయిల్ ఎక్కువ దిగుమతులు 70% వరకు మలక్కా స్ట్రైట్ వల్ల వెళ్తాయి. దాన్ని ఆపేస్తే దాని ఫ్యూయల్ ఆగిపోతుంది అనమాట, ఇంధనం, దాని ఆర్థిక వ్యవస్థ. సో అది భయం. సో ఈ మలేషియా ఇండియా అనే కోఆపరేషన్ అంత కీలకమైన ప్రాంతంలో ఉంది. సో ఈ రెండింటి మధ్యన ఒప్పందం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మలేషియా నుంచి ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మలేషియా ఇండియాల మధ్యన వ్యాపారాన్ని లోకల్ కరెన్సీలో చేయాలి. మలేషియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో చేసుకోవడం ఒప్పందం జరిగింది. ఇది ఇప్పుడు చాలా పెద్ద విషయం అయింది. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విజిట్ చేసినప్పుడు కూడా అక్కడ అతిపెద్ద ఒప్పందం ఒకటి జరిగింది, ముఖ్యమైన ఒప్పందం. యుఏఈ అనేది ట్రేడింగ్ అతిపెద్ద భాగస్వామి అనమాట, ట్రేడింగ్ టాప్ 5 నేషన్ అది. ఈ యుఏఈ ఇండియాల మధ్యన ట్రేడ్ అనేది, వ్యాపారం అనేది లోకల్ కరెన్సీలో దిర్హాం ఆఫ్ యుఏఈ ఇండియన్ రూపీ మధ్యలోనే ఇచ్చుకుంటాం అనమాట, ఇచ్చిపోవడం. ఈ ఒప్పందం కూడా జరిగింది. ఇప్పుడు ఇండియా ఏంటంటే ఇండియాస్ మెయిన్ ఎయిమ్ టు ప్రమోట్ రూపీ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ కింద. ఇప్పుడు ఈ ఒప్పందాలు మీరు చూస్తూ ఉండాలి ప్రతి దేశంతో. ఇక్కడ ఈరోజు వచ్చిన యుఏఈ వీటికి సంబంధించిన రెండిట్లో వస్తుంది, అది మనం గమనించుకోవాలి. ఈ ఆర్టికల్లో ఇక్కడ ఒకటి వచ్చింది మనకి హిందూలో అయాన్ ఎమిరేటీ ఫ్లోస్ అని ఈ ఇండియా దిర్హాం రూపీ ట్రేడ్ అనేది ఇక్కడ మలేషియాలో ఇక్కడ వచ్చింది. రెండిట్లో కామనాలిటీ అనమాట, ఇది కామన్గా మీకు వస్తుంది. సో ఇండియన్ కరెన్సీని ప్రమోట్ చేస్తుంది గ్లోబల్ కరెన్సీ కింద. దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి కానీ మనం ప్రమోట్ చేస్తున్నాం. రష్యా రూబుల్ ఒప్పందం, ఇరాన్తో మనం ఒప్పందం ట్రేడు, ఇప్పుడు మలేషియా ఇండియా, అదేవిధంగా యుఏఈ ఇండియా, ఈ చాలా చాలా ముఖ్యమైనవి అనమాట గ్లోబల్ కరెన్సీగా ప్రమోట్ చేయడం. అలాగే సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్తో ఇండియా మీద చాలా చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశు, శ్రీలంక, భూటాను, నేపాల్తో కూడా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సౌత్ ఏషియాలో అయితే ఉండనే ఉంది. సో ఈ ఒప్పందాల మీద కాస్త మీరు దృష్టి పెట్టాలి, ఇది చాలా పెద్ద విషయం అవబోతుంది. సో అప్పుడప్పుడు కలిసి వస్తాయి అన్నమాట. ఇప్పుడు దిర్హాం రూపీ చేయాలి అంటే అక్కడ ప్రధానం ఏం చేస్తారంటే మన వాళ్ళు లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు యూపీఐ పేమెంట్ సిస్టమ్ లాగా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ యుఏఈ ఇండియాల మధ్య జరిగేది మిగిలిన దేశాలు కూడా ఒక పెద్ద మెకానిజంగా ఉండబోతుంది యూపీఐ పేమెంట్స్ లాగా. సో వ్యాపారం ఇది ఎంత జరిగిన వ్యాపారస్తులు ఎలా ప్రతిస్పందిస్తారనేది ఇంపార్టెంట్. సో దీనికి నిన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు ఇండియా రూపీని ప్రపంచ కరెన్సీగా ఆమోదింప చేయాలి అంటే మనం ఏంటంటే కరెంట్ అకౌంట్, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అని 2 ఉంటాయి మనకి. కరెంటు కోత, కరెంట్ అకౌంట్, ఖాతా అని, క్యాపిటల్ అకౌంట్ ఖాతా అని. ఈ రెండిట్లని ఎక్కువగా లిబరలైజ్ చేయాలి, ఉదారీకరణ చేయాలి. కానీ భారతదేశంలో ఇవి లేవు. ఇవి లేకుండా మనం ఏం చేయలేము. ఇండియన్ ఎకానమీ ఎంత పెద్దది ఎదుగుతున్నా
కానీ ఇంకా చిన్నదే. కాబట్టి ప్రపంచం అంతా మన ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు. ఇప్పుడు చూడండి, రష్యా మనల్ని ఇంకా మీ రూపీస్ని మేము తీసుకోలేని పరిస్థితి ఉంది అని చెబుతుంది. ఇవాళలో చేస్తున్నారు. మన ఆయిల్ కంపెనీస్ అన్నీ చైనీస్ కరెన్సీని వాడుకుని ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాను, డాలర్ ఉపయోగించలేము కాబట్టి ఆంక్షల వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ ఇంకా గ్రోత్ అవుతే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఇండియా అప్పటి నుంచే మొదలుపెట్టింది అనమాట ఇది. సో ఇంటర్నేషనల్ కరెన్సీగా ఆమోదింపు చేయడం మంచి అద్భుతమైన సమయం అనమాట ఇప్పుడు ఇది. ఎందుకంటే అక్కడ రష్యా డాలర్ విలువ తగ్గుతుంది. సో ప్రపంచం అంతా వేరే కరెన్సీల వైపు చూస్తున్నాయి. చైనా ఆల్టర్నేటివ్గా నిలబడింది ఇప్పుడు, యూరో లేక. డాలరు, యూరో, చైనీస్ యువాను, యెన్, జపాన్ అవన్నీ ఇది ఇంటర్నేషనల్ కరెన్సీ, చాలా ముఖ్యం అనమాట ఇది. ఈ పౌండ్ స్టెర్లింగ్ ఒకటి యూకే. కానీ భారత కరెన్సీ కూడా ఒక ముఖ్యమైన కరెన్సీగా ఉంది ప్రపంచంలో. కానీ దీని అవకాశాలు పెరిగితే ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి. సో అందువల్ల ఇండియా విశ్వగురు అనే ఎస్ఏలో ఇలాంటి ఎప్పుడు వచ్చినా మనకి ఈ కరెన్సీ అనేది కూడా రాయవలసి వస్తుంది మీరు. సో ఈ విధంగా కరెన్సీకి ఎలా జరుగుతుందో పరిణామాలు ఒక రోజులో రావు, జాగ్రత్తగా గమనించుకుంటూ మీరు వెళ్ళాలి. తర్వాత అండి ఈ హిందూకి వద్దాం. ఈరోజు హిందూలో ఏ కామన్ సివిల్ కోడ్ స్పెల్లింగ్ ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ ఇండియన్ అని ఒక యూనిఫామ్ సివిల్ కోడ్, ఇంకొక పెద్ద డిబేట్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే 22వ లా కమిషన్ ఏం చేసింది, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయ సేకరణకి ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసింది. ఇప్పుడు ప్రజలు అందరూ రాస్తున్నారు. ఇది జూలై 28 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది డేటు, మళ్ళీ పొడిగితే. దీనికి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుందంట. ఈ 22వ లా కమిషను ప్రజాభిప్రాయ సేకరణకి డేటు పొడిగించింది 28 వరకు. సో దానికి ఎక్కువగా పొలిటికల్ పార్టీస్ నుంచి, ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఎక్కువగా రెస్పాన్స్ అవుతున్నాయి అనమాట. వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని. ఇప్పుడు ఇది జూలై 28 వరకు ఎక్స్టెండ్ చేశారు. దీని మీద బిగ్ డిబేటే జరుగుతుంది కంట్రీ వైడ్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అసలు పబ్లిక్ ఒపీనియన్, ఇండియాలో డెమోక్రసీ కంట్రీ, 1.42 బిలియన్ పాపులేషన్ ఉంది. ఇక్కడ ఒక డిబేట్ జరగాలంటే ఎక్కడో ఒక చోట కూర్చోకుండా ప్రజాభిప్రాయం ఇదంతా గమనిస్తుంది గవర్నమెంట్. దాన్ని బట్టే చట్టానికి వెళ్తారనమాట. ఇప్పుడు వ్యతిరేకత ఉందా లేదని చూడండి. ఈ పబ్లిక్ ఒపీనియన్ ఇలా గ్యాదర్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ది పబ్లిక్ డిబేట్ అంటారు. అంటే ప్రజాభిప్రాయ సేకరణ, దీని మీద చర్చించబడుతుంది మన డెమోక్రసీలో. 140 crore పాపులేషన్ ఒక చోట కూర్చోరు, కానీ దీని మీద చర్చ జరిగిపోతూ ఉంటుంది. ఇది చూడండి, నిన్న ఒకళ్ళు ఒపీనియన్ ఇస్తే ఈరోజు ఒకళ్ళు ఒపీనియన్ ఇచ్చారు. అంతకుముందు గోపీనాథ్ అని ఇంకొకళ్ళు ఒపీనియన్ ఇచ్చారు. 4 రోజులు మనం చూస్తూనే ఉన్నాం దీని వరుసగా. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి మీద. ఈ ఉమ్మడి పౌరస్మృతి మీద ఈ డిబేట్ని మీరు గమనిస్తూ పోతే మనకంటూ ఒక ఒపీనియన్ వస్తుందన్నమాట. అప్పుడు మనం ఏదైనా రాయగలుగుతాం. అందువల్ల నిన్న వచ్చింది ఈరోజు వచ్చింది అనకూడదు, ఆ ఒపీనియన్ గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ డిబేట్ ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇది ఈ 22వ లా కమిషన్ ఉమ్మడి పౌరస్మృతి మీద ప్రజాభిప్రాయాన్ని సేకరణని ఆహ్వానించడం అనేది మన ఇండియన్ చరిత్రలోని ఫస్ట్ టైం. పర్సనల్ లాస్, వ్యక్తిగత చట్టాల కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరణ ఫస్ట్ టైం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు, మనకి అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇండియన్ డెమోక్రసీ మెచ్యూర్ అయిందనడానికి, పరిణితి చెందింది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నారు. తర్వాత అంతకుముందు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం కోసం ఎందుకు చెప్పారన్నమాట ఈయన. ఇంకా మొత్తం వెళ్ళలేదు, అవసరం ఏంటి అని ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. చూడండి, పెట్రాయికల్ ఫ్యామిలీ సిస్టమ్ పెట్టింది ఇండియాలో. భారతదేశంలో ఏ మతమైన ఉమెన్ని సెకండరీ సిటిజన్గా చూడడం, 2వ తరగతి వ్యక్తిరాలుగా చూడడం అనమాట స్త్రీని. ప్రతి మతం అది ఇది అని లేదు. హిందూ మతంలో కూడా పాలీగామి ఎక్కువ, 2వ వివాహాలు జరుగుతున్నాయి. వాళ్ళని అడిగితే ముస్లిమ్స్లో ఉందంటారు, వీళ్ళని అడిగితే ఇది ఉందంటారు. సో ఏతావాత ఏంటంటే అన్ని మతాల్లో ఉమెన్ని సెకండరీ సిటిజన్గా చూస్తున్నారు. ఆఫ్ ఇండియన్స్, ఉమెన్ అంటే భారతదేశంలో స్త్రీలు అంటే సగం జనాభా, అంటే సుమారు 72 కోట్లు ఉన్నారు. సో వీళ్ళని సెకండరీ సిటిజన్గా చూసి వాళ్ళకి పురుషులతో సమానంగా హక్కులు ఇవ్వని పక్షంలో భారత ప్రజాస్వామ్యం విలువ ఎక్కడుంది అని అడుగుతున్నారు ఈయన. అంతే కదండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అనేది యూసీసీ వస్తేనే సాధ్యము, అంతే. ఇప్పుడు సెక్షన్ 377, రెండో విషయం అంటే సెక్షన్ 377 క్రిమినలైజేషన్ ఆఫ్ ది హోమోసెక్సువాలిటీ, అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ లేదా వాళ్ళ మీద హరాస్మెంట్ అనేది కొట్టేసింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎల్జీబీటీ మీద. సో ఇప్పుడు ఏంటి, ఎల్జీబీటీ హక్కుల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సెక్షన్ 377 కొట్టేశారు, కానీ వాళ్ళకు కూడా హక్కులు వచ్చినాయి. కానీ ఎల్జీబీటీ రైట్స్ యూసీసీ రావాల్సిందే.
తర్వాత కింద క్యాస్ట్ సిస్టమ్ అది పూర్తిగా పోయింది. ఏ విధంగా పోయిందంటే రాజ్యాంగం ప్రకారం పోయిందని మనం ఫీల్ అవుతున్నాం అనమాట. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఏంటంటే 17వ అన్టచబిలిటీని ప్రొహిబిట్ చేసేసింది. ఆర్టికల్ 17 ద్వారా రాజ్యాంగం క్యాస్ట్ సిస్టమ్ అన్టచబిలిటీని అంటరానితనాన్ని నిషేధించింది. సో కింద ఎన్నో యాంటీ అట్రాసిటీ యాక్ట్స్ మనకు వచ్చినాయి భారతదేశంలో. కానీ కుల వ్యవస్థ కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళకి ఈక్వల్ రైట్స్ లేవు. ఇప్పటికీ యూనిఫామ్ సివిల్ కోడ్ లేకుండా రాదు అని చెప్తున్నారు. రెండు ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంటే అందులో వేరే వేరే మతాలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాలు మాకు పోతే మా రిలీజియస్ డైవర్సిటీ అంటే మాకు యొక్క వైవిధ్యత పోతుంది, మాకు యొక్క ఫ్రీడమ్ ఆఫ్ ఇప్పుడు ఆర్టికల్ నిబంధన 25 నుంచి 28 వరకు ఉన్న మత స్వేచ్ఛ హక్కు మాకు పోతుంది, హరించుకుపోతుంది, మీరు ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావద్దని చెప్తున్నారు. ముస్లిం పర్సనల్లా వేరే మతాలు కూడా చాలా మతాలు ఈ ట్రైబల్స్ కూడా చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ ఈయనేమంటున్నారంటే వాట్ డూ యూ మీన్ బై డైవర్సిటీ? అసలు డైవర్సిటీ వైవిధ్యం అంటే ఏంటి అంటే వీళ్ళు మాట్లాడేది ఏంటంటే వైవిధ్యం అంటేనే మత వైవిధ్యం అంటున్నారు. మన వైవిధ్యం అంటే చాలా పెద్ద అర్థంలో వస్తుంది, అది మతాలకు సంబంధించింది కాదు. ఈ మతాలకు సంబంధించి మాట్లాడితే మనం కుల వ్యవస్థ ఇవన్నిటిని ఇంకా పోషించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ప్రతి మతం ఉమెన్ ఎంపవర్మెంట్కి అతి ప్రధాన కారణం మతాలు అవుతున్నాయి. కుల వ్యవస్థకి అంబేద్కర్ కూడా చెప్తారు, స్త్రీవాదులు చెప్తారు, ఈ సామాజిక సమస్యలకు అతిపెద్ద మూలం మతం. మళ్ళీ ఈ మతం పేరు చెప్పి ఉమ్మడి పౌర స్మృతి వద్దు అంటే వీటిని కంటిన్యూ చేసుకున్నట్టే. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తేనే సామాజిక పోతుందని అద్భుతమైన విశ్లేషణ చేశారు ఈయన. తర్వాత అండి దీన్ని బట్టి ఒక క్వశ్చన్ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. చూడండి, ద రెనైజెన్స్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 18th century will successfully achieve its intended targets only when UCC is implemented. Analyze critically. ఇప్పుడు 18వ శతాబ్దంలోనే మనకి ఒక పునరుజ్జీవన రెనైజెన్స్ మూమెంట్ స్టార్ట్ అయింది రాజా రామ్మోహన్ రాయ్ గారితో. అక్కడ నుంచి అది వైల్డ్ ఫైర్ లాగా ఒక అద్భుతమైన ఉద్యమంలో కొనసాగి కందుకూరి వీరేశలింగం పంతులు, ఈ కార్వే, ఈ పెరియారు, ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేను, ఎంతోమంది ఇండియా అంతా ఉదయించి ప్రతి కాలంలో 80వ శతాబ్దం నిరాటంకంగా అన్ని కాలాల్లో ప్రతి శతాబ్దంలో వస్తూ అంబేద్కర్ ద్వారా మొత్తం మనకి రాజ్యాంగంలో ఈ పునరుజ్జీవనం అనేది చూపించబడింది. కానీ ఇప్పటికీ మన భారతదేశం పునరుజ్జీవనం పూర్తిగా సాధించలేకపోయాం. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అనేది పునరుజ్జీవనం, వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ ఈ మూమెంట్కి అద్భుతమైన ముగింప, దాన్ని విశ్లేషించడానికి ఒక క్వశ్చన్ అనమాట. అవును కదండి. సో ఈ అనాలిసిస్ బేస్ బట్టి దానికి మనం అంటే ఇలాగ మీకు ఏంటంటే ఎగ్జామినర్ ఇలాంటివి తీసుకుని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. వాళ్ళు కూడా ఇలా చదువుతూనే ఉంటారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం ఇలా ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఏ క్వశ్చన్ కూడా మన అదుపు దాటి బయటికి వెళ్తారనమాట. పెద్ద పెద్ద గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎగ్జామ్లనే. ఎందుకంటే ఇంత ఆర్టికల్స్ వాటికే. ఇప్పుడు ఈ పేపర్లు ఏంటంటే డైనమిక్ అంటారు, అంటే చాలా డైనమిక్ ఎగ్జామ్స్గా ఉంటాయి. అవి ఏదో స్టాటిక్ కాదు, ఎక్కడ పడి స్థిరంగా అక్కడ బుక్లోంచి వచ్చేసే ప్రశ్నలు ఆ రోజులు వెళ్ళిపోయాయి, ఒక ఎస్ఏ అని ఏదైనా. కాబట్టి ఇలాంటి విశ్లేషణ తీసుకుని మనం దాని మీద ఎక్కువగా నెమరు వేయడం వల్ల, విశ్లేషణ చేయడం వల్ల మనం ఏదైనా ఆ ఎగ్జామ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆయనతో సమానంగా వెళ్ళిపోతాం మనం. సో వీ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ప్రిడిక్ట్ అనమాట. మనమే ఊహించగలుగుతాం వచ్చే ప్రశ్నలు. ఓకేనంటే తర్వాత ఏంటంటే ఏ బిల్ దట్ ఫెన్సెస్ ఇన్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ డిపి బిల్ 2023 అనేది మాన్సూన్ సెషన్లో రాబోతుంది. ఇది కూడా పెద్ద డిస్కషన్ జరుగుతుంది చూడండి. ఎందుకంటే మీకు ఇప్పుడు దీన్ని కూడా ఈ పార్లమెంటరీ జాయింట్ కమిటీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా, ఇది ఏంటంటే ఈ మినిస్ట్రీ తన వెబ్సైట్లో ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ని ఆమోదించి సవరణ చేసి కొత్త బిల్లుని ప్రవేశపెట్టబోతున్నాడు. సవరణ బిల్లు దాన్ని ఏమంటారంటే డిజిటల్ మనకి ఐటీ యాక్ట్ వచ్చింది, దాన్ని సవరణ చేస్తూ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్లు సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టబడుతుంది మాన్సూన్ సెషన్లో. దాని మీద కూడా ప్రజాభిప్రాయ సేకరణకి మనం ఆహ్వానించారన్నమాట ప్రజలు. ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అని ఈ మినిస్ట్రీ, దీని మీద కూడా చర్చ జరుగుతుంది చూడండి భారతదేశంలో. దట్ ఈస్ వాట్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.
భారత ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం మీరు చర్చలు జరుగుతుంటే విధానంలో చూసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా జరిగిందో. సో దీన్ని గమనిస్తూ ఉండాలి మీకు ఈ డిబేట్ని. దీనికి అనుకూలంగా హిందీలో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. చూసారా మీరు, ప్రతిరోజు మనకి ఈ ఆర్టికల్ రిపీట్ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ ఒక్కో ఒపీనియన్, ఒక్కో డైమెన్షన్ వేరుగా ఉంటుంది. చర్చలో ఒక్కొక్క పార్శ్వాన్ని వీళ్ళు చర్చిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు మనం చర్చించుకుని వెళ్ళవలసిందే. సో దట్ ఒక కొంతకాలానికి మనకంటూ ఒక అభిప్రాయాలు వస్తాయి, మనకు విశ్లేషణ చేయగల శక్తి సామర్థ్యాలు వస్తాయి. చూడండి ఈయన ఏమంటున్నారంటే, ఈ బిల్లు మరీ ముఖ్యంగా ఈయన చేసింది ఒకటే, ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ డిపి బిల్ 2023 అనేది ఆర్టీఐ ఎంతో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటనని రాజస్థాన్లో అరుణారాయ్ ఆధ్వర్యంలో అక్కడ చిన్న విలేజర్స్ ఒక మూమెంట్ తీస్తే 2004లో మనకి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన మూమెంట్ ద్వారా మనకి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి సంక్రమించింది. అద్భుతమైన ప్రజా యొక్క అవగాహన ఉంటే వచ్చే మూమెంట్కి అది ఉదాహరణ అనమాట. ఇంత సక్సెస్ఫుల్గా సంపాదించుకున్న ఆర్టీఐ యాక్ట్ ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది. దాని మీద విమర్శనాత్మక వైఖరి కూడా అడిగే అవకాశం ఉంది. 18 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇది అద్భుతంగా ఆమోదింపబడుతుంది. ప్రపంచంలో ఒక శక్తివంతమైన చట్టం అనమాట. ప్రజలకి పారదర్శకత్వ, తర్వాత ప్రైవసీ, ఇన్ఫర్మేషన్ తీసుకునే హక్కును ప్రసాదించిన చట్టం. ఇప్పుడు ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టం బిల్లు కింద వచ్చేది ఈ సెక్షన్ ఆర్టీఐ సెక్షన్ 1 అనేది 10 విషయాల మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వదన్నమాట. అవి దేశ భద్రతకు సంబంధించింది, పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి 10 అంశాలు నిషేధించబడినాయి ఈ ఆర్టీఐ ద్వారా, ఈ సెక్షన్ 8(1) ప్రకారం. ఇందులో సెక్షన్ 1(J) అనేది అతి ప్రమాదకరమైందనమాట. ఎందుకంటే ఈ సెక్షన్ 1(J) ప్రకారం ఎవరైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నిరాకరించవచ్చు ఆర్టీఐ మీద మనం అడిగితే. ఓకే, ఇది ఇప్పుడు ఈ సెక్షన్ 1(J)ని లీగలైజ్ చేయబోతుంది. ఈ డిపి అనే చట్టం లీగలైజ్ అంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంక ఇవ్వరనమాట. ఇప్పుడు ఇక్కడ వ్యక్తిగత అంటే ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వ్యక్తిగత అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్ వ్యక్తి లేదా స్టేట్ కూడా అవుతుంది. సో ఇది బ్రాడెన్ చేసి 8(1)J చట్టాన్ని వ్యక్తి అనేదాన్ని యొక్క నిర్వచనాన్ని విస్తరించి దీన్ని నిషేధిస్తున్నారు. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ ది ఆర్టీఐ విల్ బి డిఫీటెడ్. ఈ వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనకు సంక్రమించిన అద్భుతమైన చట్టం అనేది కృంగిపోబోతుంది, శక్తిహీనం అయిపోతుంది. సో ఈ విషయాన్ని ఈయన అద్భుతంగా తీశారు, విశ్లేషణ చేసుకుంటూ వచ్చారన్నమాట మనకి. సో అందువల్ల ఏంటంటే టాసిట్ అడ్మిషన్ అనే పదం ఉపయోగించారు ఈయన. టాసిట్ అడ్మిషన్ అంటే ఈ ఆర్టీఐని ఇన్ఎఫెక్టివ్ చేయడం, శక్తిహీనం చేయడానికి ఇప్పుడు లీగలైజ్ చేస్తున్నాం అన్నమాట చట్టం. అంటే తూట్లు పొడి చేస్తున్నాం ఆర్టీఐని. సో ఇది మంచి పరిణామం కాదు కాబట్టి ఇలాంటి వాటిని తొలగించాలి ఆర్టీఐ అమెండ్మెంట్ బిల్లు అనే అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇలాంటి ఇవ్వడం వల్ల, ప్రజలు చదవడం వల్ల, దాని మీద అవగాహన రావడం వల్ల ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు వాళ్ళ మీద ప్రభావం పడుతుందన్నమాట. సో ఇది ఒక అద్భుతమైన విషయం. అంతా లేదు కానీ ఆ పార్శ్వాన్ని పట్టుకోగలగాలి మనం. తర్వాత డిస్ప్యూట్ సెటిల్మెంట్ దట్ హ్యావ్ నో ప్యారలల్ అని ఇంకోటి ఇచ్చాడు. అదేంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన గౌరవనీయులైన ప్రధాని అమెరికా విజిట్ చేసినప్పుడు అన్ని ఒప్పందాల మీద మనం దృష్టి పెడతాం. కానీ మన అమెరికాకి భారతదేశానికి మధ్యన 6 వ్యాపార సంబంధమైన వివాదాస్పదాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అమెరికా కానీ ఇటు ఇండియా కానీ WTOలో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నారు. వ్యాపార సంబంధం, మీరు ఎక్కువ సబ్సిడీలు ఇస్తున్నారంటే, ఎక్కువ కన్సెషన్స్ ఇస్తున్నారంటే. వీటిని ఈ ఒప్పందం, ఈ భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంలో ఈ వ్యాపార వివాదాలను పరిష్కరించుకున్నారు. ఇది చాలా ముఖ్య పరిణామం అని చెబుతున్నారన్నమాట. సో ఎందుకంటే WTO డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం అనేది ఇట్ ఈజ్ రెడెండెంట్ అనమాట. అంటే 2019 నుంచి అమల్లో లేదు కాబట్టి ఈ వివాదాస్పదాలను పరిష్కరించే అప్పీలేట్ బాడీ WTO ప్రపంచ వ్యాపార సంస్థలో లేదు. అందువల్ల ఏంటంటే ఈ 2 ద్వైపాక్షికంగా పరిష్కరించేసుకున్నాయి. సో ఇది చాలా ముఖ్య పరిణామం అని చెప్తున్నారన్నమాట. ఇది వేరే వివాదాలు కూడా పరిష్కరించుకోవడానికి ఉపయోగపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ ఇవేంటంటే భారతదేశం మీద కొంచెం వివాదాస్పదాలు వెళ్ళినాయి కాబట్టి బ్రెజిల్తో కూడా మనం ఇలాంటి ఒప్పందాలు చేసుకునే అవకాశం మనకు దొరికిద్ది అనమాట. ఇది చాలా చిన్న విషయమే కానీ ముఖ్యమైన విషయం.
తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ ఈజ్ ఎగైన్ ఏ సెంటర్ ఆఫ్ డిబేట్ అని వచ్చింది. ఈ 2019 ఆగస్టు 5వ తారీఖున మనం ఏంటంటే ఆర్టికల్ 370 అంటే స్పెషల్ స్టాటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అబ్రోగేట్ చేసాం, దాన్ని తొలగించేసాం. దాన్ని తొలగించి పూర్వపు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ అని యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారన్నమాట. కానీ ప్రస్తుతం అక్కడ ఒక వివాదాస్పదం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏం చేశారంటే ఈ పూర్ పీపుల్కి ఇల్లు కట్టివ్వడం అని పెట్టారన్నమాట. దీనివల్ల అక్కడ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళకి సొంతంగా ఇల్లు ఉండే అవకాశం లేదనమాట. ఇప్పుడు సొంత ఇల్లు రాబోతున్నాయి. అంటే అవుట్ సైడర్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇప్పటివరకు లేదు 370 వాళ్ళు. ఇప్పుడు అది అడ్డం తొలగిపోయింది. కాబట్టి లోకల్ పీపుల్ వరీ అవుతున్నారు అనమాట. కానీ వాళ్ళ భయాలు పోకూడుతూ దాన్ని తొలగింపు చేయడానికి ఒక వివాదాస్పదంగా జరుగుతుంది. అది ఎలా అనేది చూస్తున్నారు. ఓకేనండి. తర్వాత ద రిస్క్ ఆఫ్ స్మాల్ స్టేట్స్ హెవీ రిలయన్స్ ఆన్ యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. బడ్జెట్ అవసరాల కోసం ఏంటి, ఈ సర్ప్లస్ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్, ఈ డెఫిసిట్ తగ్గించుకోవడం ఏంటి, పథకాల కోసం ఏంటి, వీటన్నిటి మీద ఎక్కువగా కేంద్రం మీద ఆధారపడుతున్నారు అన్నమాట. ఇవి మరీ ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటారు. 10-11 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. అవి నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ ప్లస్ సిక్కిం 8 అవుతాయి మనకి. అదేవిధంగా హిమాలయ ప్రాంతాలు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ లడక్ అది ఉండనే ఉంది. సో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఈ 11 రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటారు. ఇవి ముఖ్యంగా ఆధారపడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ చిన్న రాష్ట్రాలు వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుని కేంద్రం మీద ఆధారపడడం తగ్గించుకోకపోతే బాగోదు. ఇది తగ్గించుకోమని చిన్నదనమాట డేటా పాయింట్లో భాగంగా చెప్పారు గ్రాఫులతో. ఆ విషయాన్ని మనం పట్టుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయబోతున్నారు కొన్ని వారాలు. ఈ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 380 కింద వచ్చే ఆర్టికల్ 280 కింద వచ్చే ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ అవజేరిపోతుంది. సో ఇప్పుడు మనం గమనిస్తే అవి విషయాన్ని మనం పెద్దగా విచిత్రం ఏమి చూడం. సో దాన్ని గమనిస్తూ వెళ్ళండి. ఫైనాన్స్ కమిషన్ చాలా పెద్ద డిబేట్ జరగబోతుంది. అది కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. అపోజిషన్ పార్టీ మీటింగ్ జరుగుతుంది బెంగళూరులో. సుమారు 22 నుంచి 26 పార్టీలు అటెండ్ అవుతున్నాయి. 35 పార్టీలు ఎన్డీఏ అటెండ్ అవుతుంది. కొయిలేషన్ చూడండి, పూర్తి మెజారిటీ కేంద్రంలో ఉన్నప్పటికీ భారతదేశంలో సంకీర్ణ ఈ కొయిలేషన్ పాలిటిక్సే జరుగుతున్నాయి. ఎందుకంటే మనం కొయిలేషన్కి అలవాటు పడ్డాం. సో మళ్ళీ కాంగ్రెస్ కానీ బీజేపీ కూడా మళ్ళీ గ్యారంటీ లేదు పూర్తి మెజారిటీ అవుతుంది. కాబట్టి ఈ కొయిలేషన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ కొయిలేషన్ పాలిటిక్స్లో చిన్న చిన్న పార్టీలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఇది పెద్ద వివాదం అవుతుంది అనమాట. దీన్ని చూడాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.